నేటి ముఖ్యాంశాలు. దేశ భద్రత కోసం బీజేపీని గెలిపించండి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుల్ల వీరేందర్ గౌడ్. కారు గుర్తుకు ఓటేసి కాసానిని గెలిపిద్దాం. బషీరాబాద్ మండల ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. చెవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని, దేశ భద్రత కోసం బీజేపీ పార్టీని గెలిపించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుల్ల వీరేందర్ గౌడ్ అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని దుర్గా గ్రాండూర్ రెస్టారెంట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తుల్ల వీరేందర్ గౌడ్ మాట్లాడుతూ, దేశం కోసం, ధర్మం కోసం అయోధ్యలో రామాలయ ఏర్పాటుకు కృషి చేసిన బీజేపీ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని వికారాబాద్ జిల్లా ప్రజలను, చెవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ఓటర్లను కోరారు. ఎప్పుడు ఊహించని స్థానాల్లో కూడా ఈసారి విజయం సాధించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉపరి రమేష్, యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, బాలి శివకుమార్, నియోజకవర్గ కన్వీనర్ రజనీకాంత్, పటేల్ విజయ్, కృష్ణాముదిరాజ్, జుంటుపల్లి వెంకట్, కౌన్సిలర్లు అంతారం లలిత, లావణ్య భద్రేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. జరిగేటువంటి తెలంగాణలో కూడా 17 సీట్లలోకి వెళ్ళి ఎట్టి పరిస్థితులలో 15 నుంచి 16 సీట్ల వరకు గెలిచేటువంటి సూచనలు చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఎప్పుడు కూడా మేము ఊహించుకున్నటువంటి సీట్లలో కూడా ఇప్పుడు గెలుపు దిశలో వెళ్తూ ఉన్నాం. కొన్ని నియోజకవర్గాలు ఎప్పుడు కూడా అనుకోలేదు ఇక్కడ భారతీయ జనతా పార్టీ మనం గెలుస్తామని చెప్పి. ఆ నియోజకవర్గాలలో కూడా స్వీప్ అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఆ నియోజకవర్గాలలో ఒకటి చెవెళ్ల పార్లమెంటు ప్రజలందరూ కూడా ఇప్పుడు కాదు, దగ్గర ఒక 3-4 నెలల ముందే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ సమయంలో ఎప్పుడైతే ప్రచారంలో మన కార్యకర్తలు కానీ వాళ్ళు గిట్ట ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అప్పుడే స్పష్టంగా చెప్పారు, సరే మేము అసెంబ్లీకి మా ఇష్టం ఉన్న ఓటేసుకుంటాం కానీ పార్లమెంట్కి మటుకు మేము మోడీ గారికి ఓటేస్తామని చెప్పి అప్పుడే వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగానే ఇప్పుడు మనం ఎప్పుడైతే మన కార్యకర్తలు కానివ్వండి, మా బూత్ అధ్యక్షులు కానివ్వండి, ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడగనికే వెళ్ళినప్పుడు వాళ్ళు ఖుదే చెప్తా ఉన్నారు, ఓటర్లే చెప్తా ఉన్నారు, మీరు మా దాకా రావాల్సిన అవసరమే లేదు, మేము అప్పుడే నిర్ణయం తీసుకున్నాం, మన దేశానికి, మన భారతదేశము అభివృద్ధి చెందాలన్నా, మనం అభివృద్ధి చెందాలన్నా మనకు నరేంద్ర మోడీ గారి మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, బీజేపీ ప్రభుత్వమే రావాలి అని చెప్పి మేమందరం అనుకున్నామని చెప్పి ఓటర్లే చెప్పడం జరుగుతూ ఉన్నది. దాంతో పాటుగా మాకు కరోనా సమయం నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు ప్రతి నెల మాకు బియ్యం పంపిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా మేము ఎన్నో సంవత్సరాల నుంచి అసలు ఎవరు ఊహించలేనటువంటిది 33% మహిళా రిజర్వేషన్ అమలు చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి మహిళలందరూ కూడా మా ఇంటి పెద్దన్న నరేంద్ర మోడీ, కాబట్టి మేము నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాం, బీజేపీకి కమలం పువ్వు గుర్తుకే ఓటేస్తామని చెప్పి ఎక్కడ పోయినా కానీ మహిళలు కూడా ఇదే రకంగా చెప్తా ఉన్నారు. అదే కాకుండా యువత ఎప్పుడు మా భవిష్యత్తు బాగుపడాలంటే ముఖ్యంగా మాకు ఆత్మస్థైర్యం మాకు అవసరం. మా ఆత్మస్థైర్యాన్ని నింపేది నరేంద్ర మోడీ గారు. మరి అలాంటి వ్యక్తే ప్రధానమంత్రి కావాలని చెప్పి యువత కూడా వాళ్ళు కూడా అదే చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ ఒకవైపు అయితే మోడీ గారి ప్రభంజనం చూసి తట్టుకోలేక కుళ్ళుకొని మళ్ళొక్కసారి ఈసారి దగ్గర 400 పైన సీట్లు గెలిచేటట్టున్నారని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ టిఆర్ఎస్ పార్టీ ఒక విష ప్రచారాన్ని చేయడం మొదలుపెట్టింది. ఆ విష ప్రచారంలో భాగం మొన్న రాహుల్ గాంధీ కొత్త స్కీమ్ తీసుకొచ్చాడు. ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అని చెప్పి ఏదైతే అక్కడ అమెరికాలో వేరే దేశాలలో అమల్లో ఉందో అట్లాంటి ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ భారతదేశంలో కూడా తీసుకొస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఈ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఏంటంటే
ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. చేవెళ్ల నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఇక్కడ ఎంపీ కాబోతున్నారు. వారు పోయి ఢిల్లీలో జూన్ 4 తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడానికి విశ్వేశ్వరరెడ్డి గారు ఓటు వేయబోతున్నారని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ, మీరందరూ కూడా మీ ద్వారా తాండూరు ప్రజలందరికీ కూడా, వికారాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా నేను కోరేది ఒకటే, మన దేశ భద్రత కోసం, మన దేశం కోసం, మన ధర్మం కోసం, రాముని గుడి సాధ్యం చేసినటువంటి వ్యక్తి కోసం ఆర్టికల్ 370 భారతదేశంలో కశ్మీర్ ని కలిపినందుకు రాబోయే కాలంలో యూసీసీ తీసుకొచ్చేటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చేటువంటి పార్టీ, అదే విధంగా ఎన్ఆర్సీ తీసుకొచ్చేటువంటి పార్టీ ట్యాక్స్ ఏంటంటే మనము భవిష్యత్, ఎందుకంటే భారతదేశంలో కుటుంబ వ్యవస్థ అనేది చాలా బలంగా ఉంటుంది. ఈ కుటుంబ వ్యవస్థ బలంగా ఉండడంతో జనరల్ గా ఏం చేస్తామంటే, మనం ఏదైతే సంపాదన ఉంటుందో మనం సంపాదించింది కానివ్వండి, మనము మన పిల్లలకి ఇవ్వాలి, నా బిడ్డకో నా కొడుకుకో ఎన్నో ఎన్నో ఏళ్ల నుంచి సంపాదించినటువంటి ఆస్తి కానివ్వండి, కూడగట్టుకున్నటువంటి డబ్బు కానివ్వండి, మన పిల్లలకి ఇవ్వాలని చెప్పి ఎంతో మంది వీలునామా రాసుకొని చనిపోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే, మీరు ఒక 10 లక్షలు అట్లా కూడబెట్టుకొని ఉంటే, మీరు అట్లా 10 లక్షల వరకు అట్లా సంపాదించుకొని ఉంటే, మీరు చనిపోయిన తర్వాత మీరు బతుకున్నాక కానీ మీ నుంచి మీ పిల్లలకు ఆ 10 లక్షలు పోవు, కేవలము 4.5 లక్షలు పోతాయి, మిగతా 5.5 లక్షలు మేము తీసేసుకుంటాం, ప్రభుత్వం తీసేసుకుంటుందని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ తీసుకొచ్చేటువంటి ప్రస్తావన తీసుకొచ్చి, పేదోళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన పిల్లల కోసం, మన కుటుంబం క్షేమంగా ఉండాలని చెప్పి ఇప్పుడిప్పుడు ఆర్థికంగా బలపడుతూ వచ్చే తరాన్ని కూడా బలపరచాలని చెప్పి ఒక ఆలోచనతోని వాళ్ళు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటిపైన కూడా ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ తీసుకొచ్చేటువంటి దుర్బుద్ధి, దురాలోచన ఈ రాహుల్ గాంధీ గారికి, ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మరి ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి మనం ఓటేస్తే మన ఆస్తిలో సగానికి పై భాగము మనము కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఇచ్చేసినట్టు అవుతుందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదే కాకుండా గతంలో ఎన్నో సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెప్పింది, మేము ప్రభుత్వంలోకి వస్తే 4%, 5% రిజర్వేషన్ ని ముస్లింస్ కి పెడతామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది సాధ్యం కాదు, రాజ్యాంగ పరంగా ఇది సాధ్యం కాదు. ఎందుకంటే మతాల వారీగా రిజర్వేషన్స్ ఇచ్చినట్లయితే మత మార్పిడులు పెరుగుతాయి. కాబట్టి మతాల వారీగా రిజర్వేషన్స్ అనేది అమలు చేయడానికి సాధ్యం కాదు. రాజ్యాంగం దీన్ని అలౌ చేయదని చెప్పినా వారు మేము రాజ్యాంగం మార్చైనా సరే, అవసరం వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ తక్కువ చేసినా సరే మేము ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం కంకణం పట్టుకొని తిరుగుతా ఉన్నారు. దానికి ఉదాహరణ మొన్న కర్ణాటకలో ఎలక్షన్ నడుస్తుంటే ఎలక్షన్ మధ్యలో 4% రిజర్వేషన్ ని మేము అమలు చేస్తున్నామని చెప్పి వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరి ఆ 4% రిజర్వేషన్ ఇక్కడ నుంచి వచ్చిందంటే అక్కడ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు వీళ్ళ రిజర్వేషన్స్ తగ్గించి అక్కడ ముస్లింస్ కి ఇస్తారంట. అది మైనారిటీ కూడా కాదు, కేవలం ముస్లింస్ కే ఈ రిజర్వేషన్ అమలు పరిచే రకంగా చేస్తారని చెప్పి ఆ కర్ణాటక ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అదే రకంగా మనం ఇక్కడ తాండూరులో కానివ్వండి, ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వారికి ఈద్ గుర్తొస్తుంది, రంజాన్ గుర్తొస్తుంది, బక్రీద్ గుర్తొస్తుంది, కానీ వారికి ఉగాది, శ్రీరామనవమి ఇవేమి గుర్తురావు. వారు ఎంతసేపు కేవలం టోపేసుకొని బక్రీద్ కార్యక్రమాలకు అవిట్లలో తిరుగుతారు, కానీ శ్రీరామనవమి రోజు రాముని గుడికి పోవాలనే ఒక ఆలోచన కూడా వారికి రాదు. ఎందుకంటే వారు అనుకుంటున్నటువంటి ఓటు బ్యాంకు ఎక్కడ చూసి వాళ్ళ నుంచి దూరం పోతున్న ఒక భయానికి హిందువులు ఎట్లయినా ఓటేస్తారు, కానీ మనకు ఆ మైనారిటీ ఓట్లు కావాలని చెప్పి ఈ రకంగా మైనారిటీలను దగ్గర తీసుకునేటువంటి ప్రయత్నము ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చేస్తా ఉన్నారు. దీన్ని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు, ముఖ్యంగా తాండూరు ప్రజలు గమనిస్తా ఉన్నారు, వాళ్ళందరూ కూడా చూస్తా ఉన్నారు. మన కోసము, మన సంస్కృతిని,
మన భారతదేశ సంస్కృతిని పెంచే విధంగా, మన గౌరవాన్ని పెంచే విధంగా, అయోధ్యలో రామ మందిరాన్ని సాధ్యమయ్యే విధంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతనే అయోధ్య రామ మందిరం సాధ్యం అయ్యింది. మరి మన గౌరవాన్ని పెంచే విధంగా భారతీయ జనతా పార్టీ అట్లా చేస్తూ ఉంటే, మన కల్చర్ ని పెంచే విధంగా, మన సాంప్రదాయం పెంచే విధంగా అటు భారతీయ ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి గారు కూడా ఇంతసేపు కేవలం మతపరమైనటువంటి స్పీచ్ ఇవ్వడం, మతపరమైనటువంటి కార్యక్రమాలు టేకప్ చేస్తున్నారు కానీ ప్రజలకు ఏం అవసరం, ఇక్కడ ఉన్న స్థానికులకు ఏం అవసరం అనే ఆలోచన లేకుండా ఈ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే మతాల వారీగా, అంటే అది ఇప్పుడు వచ్చినటువంటి ఆలోచన కాదు, స్వాతంత్రం కంటే ముందు నుంచి ఉన్నటువంటి ఆలోచన మతాల వారీగా ఈ ఇదంతటిని విభజించేటువంటి ప్రయత్నము ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మతం గురించి ఆలోచించారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు దేశం అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. ఒక రోడ్ వేసినామంటే ఆ రోడ్ మీద పోయేటోడు ఏ మతముడో ఏ కులముడో అని చెప్పి ఎప్పుడు ఆలోచించారు. ఒక రైల్వే ట్రాక్స్ వేసినామంటే ఆ ట్రైన్ ఎక్కి పోయేటోడు ఏ మతముడు ఏ కులముడు అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఆలోచించారు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ఒక ఆలోచనతోని ఈ మతాల పరంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టిన విషయం మీకు అందరూ తెలిసిందే. ఈ సమావేశంలో ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు బూత్ అధ్యక్షులు మరియు పార్టీకి సంబంధించినటువంటి మండలాల అధ్యక్ష కార్యదర్శులు, మండలకు సంబంధించినటువంటి పూర్తి యంత్రాంగానికి ఒక వర్క్షాప్ నిర్వహించి దానికి సంబంధించి ఎన్నికల ప్రణాళికని సిద్ధం చేసి ఎన్నికల్లో ఏ రకంగా గెలిపించాలనే దాంట్లో దాదాపు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా వీరేంద్ర గౌడ్ అన్న గారు కార్యకర్తలను ఉద్దేశించి సిద్ధం చేయడం జరిగింది. దీంట్లో అన్ని మండలాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యమైన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొన్నారు ఉదయం నుంచి కూడా ఇప్పటివరకు. ఈ కార్యక్రమంలో నాతో పాటు బాలేశ్వర గుప్తా గారు, అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్ గారు, దాదాపుగా 10 నుంచి 15 వేల మంది పైగా స్వచ్ఛందంగా రావడానికి సిద్ధంగా ఉన్నారనేటటువంటి విషయాన్ని ఇప్పుడే తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఎన్నికల దృష్ట్యా, ఈ ప్రచారం దృష్ట్యా ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి తుల్ల వీరేంద్ర గౌడ్ గారు మాట్లాడతారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పైలట్ రోహిత్ రెడ్డి బషీరాబాద్ మండలం నీలపల్లి ఏకాంబరేశ్వరుని దర్శించుకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సోమవారం బషీరాబాద్ మండలం నీలపల్లి, మైల్వార్, దామర్చేడ్ తదితర గ్రామాల్లో స్ట్రీట్ కార్నర్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటేసి కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లతో ఓడిపోయామని, అందుకు గల కారణం మన వెంట ఉండి మనకు మోసం చేసి ఓడించారు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి, వైస్ ఎంపీపీ అన్నపూర్ణ, పలువురు ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు సికిందర్ ఖాన్, రుక్మారెడ్డి, అనంతయ్య, పాండురంగారెడ్డి, అశోక్, గౌతమ్, రాజురెడ్డి, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వెంకటయ్య గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్, మధు గౌడ్, హనుమంత్ రెడ్డి, వెంకటయ్య, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అయితే మీరందరూ గమనించాలి, మొన్న ఎన్నికల్లో ఏం జరిగింది అనే విషయం మనకందరికీ కూడా తెలుసు. మనము అతి తక్కువ ఓట్లతోని మనం ఓటమికి గురైనాం. మరి దానికి కారణం కూడా మీకు అందరికీ తెలుసు. మనతోని ఉండి మన తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు మన పక్కనే ఉండి మనకు మోసం చేసిన వాళ్ళు కాబట్టే మనం ఈరోజు ఓటమికి గురైనాం. అంతేకాదు, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన అబద్ధపు హామీలు, దొంగ మాటలను మనము నమ్మి ఆ 6 గ్యారెంటీలు వస్తాయేమో అని చెప్పి ప్రజలు చాలా పనులు ఉన్నాయి. మొత్తము పెన్షన్ రాలేదు, రైతు బంధు రాలేదు ఇంతవరకు. 10-12 రోజులు రైతు బంధు వస్తున్నాయి ఇంతవరకు.
10-12 రోజుల 3 నెలలు అవుతున్నది ఇంతవరకు 12 రోజుల టకా 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 పడుతుంది రైతు బంధు అందరికీ. రైతు బంధు వస్తలే, రైతు బీమా లేదు, పెన్షన్ లేదు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి గ్యాస్ సిలిండర్లు అంట అందరికి మొత్తం లేదంట. అప్పుడు వాగ్దానం మొత్తం ఇస్తామని చెప్పారు, ఇప్పుడేమో మొత్తం బదలాయించారు మొత్తము. ఎవరికి ఏమి ఇస్తలేదు, ఇంతవరకు ఇల్లు లేదు, కరెంట్ సరిగా లేదు. చూస్తున్నారు అందరు, కరెంట్ కూడా సరిగా లేదు. ఎన్నో సార్లు పోతున్నారు వస్తున్నారు కరెంటు, అందరం చూస్తున్నాం కరెంటు. రేషన్ కార్డులు లేవు, చేస్తలేరా రేషన్ కార్డులు లేవు. చాలా 90 రోజులు చేస్తానే 2 లక్షల రుణమాఫీ చేస్తానే 2 లక్షల రుణమాఫీ లేదు ఇంతవరకు ఏమీ లేదు. మనకు మే 13న ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి. సార్ ఎమ్మెల్యే సార్ వచ్చిండ్రు. 13 తారీఖున మే 13 తారీఖు రోజు మనము రాజధాని గణేష్ గారికి కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. మన మైవారి గ్రామంలో ఇంతకు ముందు 3 బూత్లలో మనం విజయం సాధించిన 3 బూత్లలో మనకు మెజార్టీ వచ్చిందని చెప్తున్నాం. 3 బూత్లలో మనమే ఏర్పడిస్తున్నాము. ఈసారి కూడా అదే నెలకు 5,000 పెన్షన్లు ఇస్తానే ముసలోళ్లకు, పెళ్లి చేస్తే పొలం బంగారం ఇస్తామని, రైతు బంధు 15,000 ఇస్తానే, ఆ కౌలు రైతులకు 12,000 ఇస్తానే, కూలీ రైతులకు 12,000 ఇస్తానే, మరి మహిళలకు నెలకు 2,500 ఇస్తానే. ఇయ్యలేడా? 24 గంటల కరెంట్ ఇస్తానే. నీళ్లపల్లి, జలాల్పూర్, ఇస్మాయిల్పూర్, పర్వత్పల్లి, మర్పల్లి నుంచి విచ్చేసిన పెద్దలకు, అన్నలకు, అమ్మలకు, అక్కలకు, యువతకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. మరి మనకు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనము ప్రచారంలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అయితే మీరందరూ గమనించాలి, మొన్న ఎన్నికల్లో ఏం జరిగింది అనే విషయం మనకందరికీ కూడా తెలుసు. మనము అతి తక్కువ ఓట్లతోని మనం ఓటమికి గురైనాం. మరి దానికి కారణం కూడా మీకు అందరికీ తెలుసు. మనతోని ఉండి మన తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు మన పక్కనే ఉండి మనకు మోసం చేసిన వాళ్ళు కాబట్టే మనం ఈరోజు ఓటమికి గురైనాం. అంతేకాదు, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన అబద్ధపు హామీలు, దొంగ మాటలను మనము నమ్మి ఆ 6 గ్యారెంటీలు వస్తాయేమో అని చెప్పి ప్రజలందరూ కూడా కొంతమంది మరి అటు మొగ్గు చూపి కాంగ్రెస్ పార్టీకి నమ్మి ఓట్లేసి గెలిపించారు. మరి ఇప్పటికీ 5 నెలలు అవుతుంది, ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయడానికి చేత కాలేదు ఈ కాంగ్రెస్ వాళ్లకు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనం ఏ విధంగా ఉండే, మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మన పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందో మనం ఒక్కసారి గమనించాలి. మరి గతంలో గత 10 సంవత్సరాలుగా మనకు ఎన్నడూ కూడా కరెంటు ఇబ్బందే లేకుంటే, మరి ఈరోజు చూస్తే ఎప్పుడంటే అప్పుడు కరెంటు తీస్తూనే ఉన్నారు. మన పొలాలు ఎండిపోతా ఉన్నాయి, రైతులకు ఎన్నో కష్టాలు. గత 10 సంవత్సరాల నుంచి తూచా తప్పకుండా రైతు బంధు గాని, రైతు బీమా గాని అమలు చేసిన ఘనత మన బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి దక్కింది. మరి నీళ్ల విషయం కావచ్చు, మరి మిషన్ భగీరథ ద్వారా మనకు బ్రహ్మాండంగా మనకు నీటి వ్యవస్థ ఉండే. మరి ఈ రోజు ఎందుకు వస్తలేవు ఈ నీళ్లు, మరి ఈ రోజు ఎందుకు వస్తలేదు ఈ కరెంటు? 10 ఏళ్ల నుంచి కేసీఆర్ ఎట్లిచ్చిండు
ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఎందుకు ఇయ్యలేకపోతున్నాడో మీరు ఒక్కసారి గమనించాలి. అంతేకాదు ఎన్నెన్ని మాటలు చెప్పిండు. మరి రైతు బంధు 15,000 చేస్తా అన్నాడు, మరి ఇప్పుడు ముచ్చట మాట్లాడతలేడు. మహిళలకు 2,500 ఇస్తా అన్నాడు, ఉచిత కరెంట్ ఇస్తా అన్నాడు, గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తా అన్నాడు, మరి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఇవన్నీ అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టిరు. మరి మీరు అందరు గమనించాలి. మరి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మీరందరూ మళ్ళీ మనకు కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనే విషయం మనం ఎన్నడూ మర్చిపోలేదు. మళ్ళీ మనం పాత రోజులు తెలంగాణ కంటే ముందు మనం ఎట్లయితే అధ్వాన పరిస్థితుల్లో ఉన్నామో మళ్ళీ అట్లా చీకట్లోకి పోతున్నాము. అట్లా పోకుండా మనం ఇదే విధంగా బ్రహ్మాండంగా ఉండాలి. అన్ని పథకాలు తూచా తప్పకుండా సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, మనకు జరగాలంటే అది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది, కేసీఆర్ గారితోనే సాధ్యమవుతుంది. మీకు అందరికీ తెలుసు. మరి నేను ఈ గ్రామాలన్నిటికీ కూడా ఏ ఒక్క గ్రామానికి కూడా తక్కువ చేయకుండా మరి ఎన్ని నిధులు తెచ్చినామో మీకు అందరికీ తెలుసు. ఇప్పుడే మనం పూజలు చేసుకొని వచ్చిన ఏకాంబరి ఆలయానికి 2 కోట్ల రూపాయలు ఇచ్చిన విషయం మీకు అందరికీ తెలుసు. కానీ దుర్మార్గులు ఈ కాంగ్రెస్ వాళ్ళు దేవుని దగ్గర కూడా రాజకీయం చేస్తున్నారు. నేను తెచ్చిన 2 కోట్ల రూపాయలను ఈ రోజు క్యాన్సల్ చేసిన పాపిష్టి ప్రభుత్వం ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకి ఆ దేవుని ఉసురు తప్పకుండా తాక్కది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి మీరందరూ ఒకటే గమనించాలి. ఈ రోజు మీ ఎస్సీ వాడల్లా నేను వీధి దీపాలు ఇచ్చిన, స్ట్రీట్ లైట్లను ఇచ్చిన, ఆ స్ట్రీట్ లైట్లు తెచ్చి మీ గుమ్మాల ముందలు ఉన్నాయి, అవునా లేదా? కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆ వీధి దీపాలను పెట్టనిస్తలేరు. ఇంత అన్యాయమా? ఎన్నికలు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. మరి ఆ ఎస్సీ వీధులలో స్ట్రీట్ లైట్లు పెడితే ప్రజలకే నయం కదా. మరి ఇంత కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను మీ అందరితో ఒకటే విషయం చెప్తా ఉన్నా. మనకు రేపటి రోజు న్యాయం జరగాలన్నా, మనకు రేపటి రోజు మన పథకాలు మనకు తూచా తప్పకుండా అమలు కావాలన్నా ఈసారి మన ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాజ్ గారు మనందరికీ సుపరిచితులు. ఈ గ్రామాలలో ఎంతో పనిచేసిన వ్యక్తి. మరి ఆయనను గెలిపిస్తే రేపటి రోజు ఢిల్లీలో కూడా మనందరి తరఫున నోరుగా ఉంటాడు. మన తరఫున మన కష్టాలను అక్కడ తీసుకొని పోయే పరిస్థితి ఉంటుంది. ఈరోజు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతా ఉన్నారు. నేను ఒకటే విషయం చెప్తున్నా మీకు. ఈ బీజేపీ అభ్యర్థి ఉన్నాడు కొండా విశ్వేశ్వర రెడ్డి, ఆయనతోని అందరికంటే ఎక్కువ నేనే ఉన్నా. ఆయన సంగతి మీకు అందరికీ కూడా తెలుసు. 5 సంవత్సరాలు మనకు ఎంపిక చేసిండు. మరి మన గ్రామాలకు ₹1 అనా పైసా అన్న ఇచ్చిండా? ఒక్కసారైనా మన గ్రామంలోకి వచ్చిండా? ఒక్కరినన్నా ఇక్కడ ఇంతమంది 100 మంది ఉన్నారు, ఏ ఒక్కరినైనా గుర్తుపడతాడా? మిమ్మల్ని ఇంటికి రానిస్తాడా? మీకే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయన ఎక్కడ ఉంటాడో కూడా చిక్కడు దొరకడు. మొత్తం అంతా కూడా ఆయన సొంత లాభాల కోసమే చూసుకుంటాడు. గసంటి వ్యక్తికి ఈరోజు మనం ఓటేస్తే, బీజేపీ నుంచి నిలబడ్డ విశ్వేశ్వర రెడ్డికి ఓటేస్తే చెత్త కుండీల ఓటేసినట్టే. రేపటి రోజు మనకే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనను ఆదుకోలు, మన దగ్గరికి కూడా రాడు. ఇక రెండో వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డ రంజిత్ రెడ్డి. మరి ఆయన మొన్నటి దాకా మనకు ఎంపీగా ఉన్నాడు. ఈ పోయిన 5 సంవత్సరాల్లో మన తాండూరుకి ఏం చేసిండు, తాండూరుకి ఎన్నిసార్లు వచ్చిండు, మన గ్రామాలకు ఎన్నిసార్లు వచ్చిండు? 5 సంవత్సరాల నుంచి మనం గుర్తు రాలేదు. కానీ తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.